హాయ్ సార్. హలో. అలాగే డైలీ వాష్ అంటే నేను లాస్ట్ ఇయర్ మాలేసుకున్నప్పుడు డైలీ హెయిర్ వాష్ చేసుకున్నాను. మార్నింగ్, ఈవినింగ్ హ్మ్. అండ్ ఎప్పుడు వాష్‌రూమ్‌కెళ్ళినా హ్మ్. చేసుకోవడం. హ్మ్. నాకు కరెక్ట్‌గా 11 డేస్ తర్వాత నా హెయిర్ అంతా వాల్యూమ్ తగ్గిపోయినట్టు సంథింగ్ స్ ఇంకా సిల్కీగా అయిపోయినట్టు అట్లా అనిపించింది. ఇట్లా పడిపోతున్నట్టు అట్లా. హుహు. అది హుహు. దేనివల్ల అయ్యుంటది? వన్ థింగ్ యూ మస్ట్ యూజ్డ్ కండిషనింగ్ బేస్డ్ షాంపూ. హ్మ్. కండిషనర్ బేస్డ్ షాంపూ ఎక్కువ వాడేసేసినప్పుడు కండిషనర్ ఎక్కువైతే సిల్కీనెస్ పెరిగిపోతుంది కదా. హ్మ్. ఇంకొకటి ఏంటంటే మీరు మాల్లో ఉన్నా ఎలా ఉన్నా హెల్దీ ఫుడ్ తీసుకోవాలి. హ్మ్. చాలా మంది చూడండి, టీనేజ్ వరకు నాకు బాగానే ఉండింది సార్, తర్వాత నేను చదువుకోవడానికి ఎక్కడికి వెళ్ళాను, అప్పుడు నాకు హెయిర్ ఫాల్ స్టార్ట్ అయిపోయింది అంటారు. ఈ జనరేషన్కి 19-20కి హెయిర్ ఫాల్, వాళ్ళకి కనుక హెయిర్ ఫాల్ అయ్యే ఛాన్సెస్, బాల్డింగ్ వచ్చే ఛాన్సెస్ ఉంటే వాళ్ళకి 20, 21, 22 స్టార్ట్ అయిపోతుంది హ్మ్. ఇప్పుడున్న జనరేషన్. హ్మ్. సో దానికి తోడు మీరు వేరే హాస్టల్లో ఉన్నారా, వేరే దేశం చదువుకోవడానికి వెళ్ళారా, మీకు అన్ని ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్ అన్ని బ్యాలెన్స్ అయ్యే విధమైన ఫుడ్ తింటున్నారా లేదా? ఇప్పుడు నేను అమెరికా వెళ్ళాను, లేదా లండన్ వెళ్ళాను, లేదా ఆస్ట్రేలియా వెళ్ళాను చదువుకోవడానికి, ఆ తర్వాత చాలా హెయిర్ ఫాల్ అయిపోయింది. అక్కడ ఒకళ్ళే ఉండి ఏం చేస్తారు, ఇంత నూడిల్స్నో ఇంత ఏదో రైస్ పెట్టిన ఒక పప్పునో వండుకుని తినేస్తారు. ఇక్కడేమో ఆకుకూరలు, పప్పు, వెజ్, నాన్ వెజ్, ఎగ్ అన్ని రకరకాలుగా తినడం, అన్ని న్యూట్రిషన్ మీ బాడీకి వెళ్ళింది, మీ బాడీకి చేరుతుంటుంది. సో అక్కడికి వెళ్ళేటప్పటికి ఇప్పుడు న్యూట్రిషన్ బ్యాలెన్స్ అయ్యిందో విటమిన్స్ లోపం మొదలవుతుంది. D3, B12, ఐరన్, ఫోలిక్ యాసిడ్, జింక్ చాలా ఇంపార్టెంట్ వైటమిన్స్ ఫర్ ద హోల్ బాడీ, ఇమ్యూనిటీ, ఫర్ ద హెయిర్, ఫర్ ద హెల్దీ స్కిన్, ఫర్ హెల్దీ మజిల్. హ్మ్. మీరేమో సరైన ఆహారం తీసుకోకపోతే అది హెల్దీగా ఎట్లుంటుంది? బాడీలో అన్నిటికన్నా వీకెస్ట్ సెల్ బాగా ఇమ్మీడియట్గా ఏదైనా మీకు నీరసం వచ్చినా, ఉపవాసం చేసినా, లేదా ఏదైనా ఇల్నెస్ వచ్చినా, ఏదైనా వైరల్ ఫీవర్ వచ్చి తగ్గినా ఫస్ట్ చూసేది హెయిర్ ఫాలే. కరెక్ట్. హ్మ్. అంటే న్యూట్రిషన్ లోపం జరగకూడదు. హ్మ్. న్యూట్రిషన్ ఇందే తింటే న్యూట్రిషన్ అంటే అందులో కొన్ని టైప్ ఆఫ్ న్యూట్రిషనే ఉంటుంది. ఆకుకూరల్లో కొన్ని ఉంటాయి, ఫ్రూట్స్లో కొన్ని ఉంటాయి, అలాగే డ్రై ఫ్రూట్స్లో కొన్ని ఉంటాయి, నాన్ వెజ్లో కొన్ని ఉంటే, ఫిష్లో కొన్ని ఉంటాయి. ఫిష్లో కొలాజిన్ ఎక్కువ ఉంటుంది, హ్మ్. సీ ఫుడ్, మెరైన్ ఫుడ్లో కొలాజిన్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి, ప్రోటీన్ ఉంటుంది. ఇప్పుడు మటన్, రకరకాల రెడ్ మీట్స్కి వచ్చేటప్పటికి ఆ రెడ్ మీట్ నుంచి వచ్చే బెనిఫిట్స్తో పాటు బోన్స్ మీద యూరిక్ యాసిడ్ మీద చూపించే విధానం వేరే ఉంటుంది. యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరుగుతున్నాయి అంటే ద మీట్ ఇస్ నాట్ సూటింగ్ యూ. కరెక్ట్. అది. అలాగే స్ట్రెస్ వల్ల Hmm. ఈ జనరేషన్‌కి అండ్ జిమ్‌కెళ్ళి ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం వల్ల కూడా హెయిర్ లాస్ అవుతుంది అని ఒక అభిప్రాయం మాకైతే ఉంది. ఎంతవరకు కరెక్ట్? నేను యాక్చువల్గా జిమ్ వాళ్ళందరూ దే డూ వెరీ వెరీ గుడ్ వర్క్. మంచి మజిల్స్కి ట్రైన్ చేయడము, మీ దగ్గర విద్య ఉండి కరెక్ట్గా ఏ మజిల్ అంటే చాలా ప్రాపర్ మంచి జిమ్ ట్రైనర్స్, చాలా మంది ఎక్స్పర్ట్స్ ఉన్నవాళ్ళు కూడా న్యాచురల్ ప్రోటీన్ తినమంటారు. న్యాచురల్ ప్రోటీన్ మీరు ఎగ్ వైట్స్ ఇంత తినండి, ఫిష్ ఇంత బోన్లెస్ ఎంత తినండి, లేదంటే ప్లాంట్ ప్రోటీన్స్లో ఇంత తినండి, ఫ్రూట్స్, జ్యూసెస్ ఇలాంత తీసుకోవాలి. అలాగా ఈ షుగర్స్ ఎక్కువైతే, ఈ తక్కువైతే అని కొత్త కొన్ని చెప్తున్నారు. అలా చెప్పి డైవర్ట్ అయిపోతారు. హెల్దీ ఫుడ్ తీసుకున్న కూడా తినకుండా ఉంటారు. ఫుడ్లో అన్ని న్యూట్రిషనల్ బాడీకి ఎక్సెప్ట్ ఫ్యాట్ రిచ్, కార్బోహైడ్రేట్ రిచ్ ఫుడ్ తప్ప, ఆయిలీ ఫుడ్స్, చీజీ ఫుడ్స్ తప్ప మిగతా అన్ని పుష్కలంగా తినాలి. దాంతోపాటు ఎక్సర్సైజ్ గట్టిగా చేసి మజిల్ డెవలప్ చేయాలి. సో ఆ ప్రోటీన్ పౌడర్స్ గురించి నాకు తెలియదు, కానీ కొన్ని వాటిల్లో అన్అనౌన్స్ స్టెరాయిడ్స్ ఉండొచ్చు. ఆ స్టెరాయిడ్స్ వల్ల మంచి మజిల్ ఫాస్ట్గా వచ్చేసేటువంటి పౌడర్స్ ఉండొచ్చు. అవి తీసుకోవడం వల్ల ఏంటంటే మీకు రిజల్ట్స్ బాగా వచ్చేసే అనే సంతోషం, భలే మజిల్ పెరిగిపోయిందనే సంతోషం, బట్ దట్ ఈస్ నాట్ ఎ గుడ్ మజిల్. న్యాచురల్ స్పోర్ట్గా న్యాచురల్ మీకు మీరు డెవలప్ చేసిన మంచి ఫుడ్ తిని, ఏమంటే ఇంతవరకు ఎంతో కాలం నుంచి చాలా పెద్ద పెద్ద బాడీ బిల్డర్స్, రుస్తుములు లాంటి వాళ్ళు, మంచి బాక్సింగ్ ఛాంపియన్స్ చాలామంది ఉన్నారు. అలాగే పంజాబీస్, హర్యానీస్లో వరల్డ్ రెనౌండ్ వెయిట్ లిఫ్టర్స్ ఉన్నారు, రెజ్లింగ్ ఛాంపియన్స్ ఉన్నారు, బాడీ బిల్డర్స్ ఉన్నారు, వాళ్ళు ప్యూర్ వెజిటేరియన్స్ ఉన్నారు కదండి. మరి దాని సంగతి ఏంటి? సో మనకి ఎవరికైనా అడ్వైస్ చేసేది రిజల్ట్స్ ఫాస్ట్గా రావడం కోసం, వాళ్ళ ఆరోగ్యం పాడవకుండా చాలా మంచి మజిల్ రావాలి, పెరగాలనేది కూడా ఇంపార్టెంట్. సో ఇప్పుడు చాలామంది ఏం చేస్తారు, చాలామంది ఏమంటారు, ఉప్పు నీళ్ళకి జుట్టు ఊడిపోతుంది,
డ్రై ఇదేంటని సాఫ్ట్ వాటర్ పూల్లో దిగినా కూడా అంటారు. పూల్లో ఏం చేస్తారంటే వాటర్ రెగ్యులర్ మార్చకుండా దాంట్లో కాపర్ సల్ఫేట్ అని, బ్లీచింగ్ పౌడర్ అని, క్లోరిన్ రకరకాలు వేసి ఎప్పుడో మారుస్తారు వాటర్. దాంట్లో రకరకాల బ్లూ క్యాప్సూల్స్ అని రకరకాలు వేయడం వల్ల వాటర్ క్లీన్ అవుతుంది అంటారు. ఆ కెమికల్స్ అన్ని దాంట్లో దిగ్గానే అది మీ స్కిన్ మీదే కదా పనిచేసేది. చాలా మంది అందుకే చూడండి కరెక్ట్గా ఇన్నర్ వేర్ ఎక్కడ వేసుకున్నారో అక్కడ వరకు కాకుండా మిగతా ఏరియా టాన్ అయిపోతుంటారు బికాస్ ఆఫ్ దట్ కెమికల్స్ ఇన్ ద వాటర్. అలాగే హెల్మెట్స్ పెట్టుకున్నా, క్యాప్స్ పెట్టుకున్నా, హెయిర్ ని ఎక్కువ క్లోజ్ చేసినా కూడా హెయిర్ ఫాల్ అవుతుంది. నిజమేనా? ఇప్పుడు హెయిర్ వెంటిలేట్స్ మీరు కూడా వెంటిలేట్ అవుతారు. ఇప్పుడు మనం రూమ్ లో ఉన్నాం, ఏసీ ఆపేసాం, విండోస్ క్లోజ్ చేస్తాం, తలుపులు మూసేసి ఉన్నాం, కొంచెంసేపు తర్వాత సఫకేటింగ్ అనిపిస్తుందా? అరే ఏసీ వేయండి లేదా ఫ్యాన్ వేయండి లేదా కిటికీలు తీయండి అంటామా? సో అలాగే మీరు క్యాప్ పెట్టి, ఇఫ్ ఇట్ ఇస్ నాట్ ఎ వెంటిలేటెడ్ క్యాప్, మీకు హోల్స్ లేవు, గాలి ఆడట్లేదు అనుకోండి, అప్పుడు మీకు హౌ డస్ ద హెయిర్ వెంటిలేట్? రెగ్యులర్ గా బళ్ళ మీద హెల్మెట్ పెట్టుకునే అదే అంటున్నాను. ఏమంటున్నానంటే ఏరేటెడ్ హెల్మెట్స్ వస్తాయి, ఎయిర్ ఫ్లో వస్తూ వెళ్తూ కూడా ప్రొటెక్షన్ ఉండే హెల్మెట్స్ కొత్తగా వచ్చినాయి. సో అటువంటివి వాడచ్చు. కొంతమంది క్లాత్ పెట్టుకుని ఆ క్లాత్ ఏ రోజుకి ఆ రోజు వాష్ చేస్తూ హెల్మెట్ పెట్టుకుంటారు. చెమట పట్టినా జిడ్డు పట్టినా మళ్ళీ తలస్నానం చేసేసి క్లీన్ పెట్టుకుంటారు. అలా కాకుండా చెమట పట్టినా జిడ్డు పట్టేసిన 2 రోజులకి 3 రోజులకి 4 రోజులకి వాష్ చేసినట్లయితే అక్కడ రూట్ దగ్గర డిపాజిట్ అయినటువంటి ఆయిల్ డిపాజిట్స్, సాల్ట్ డిపాజిట్స్ ఫ్రమ్ స్వెట్, దట్స్ నాట్ హెయిర్ ఫాల్ కారణం అవుతుంటాయి. సో యూ నీడ్ టు కీప్ ఇట్ క్లీన్ అండ్ వెంటిలేట్ అవుట్. సో గాలి ఆడుతుండాలి ఎప్పుడు. చాలా మంది కొంచెం హెయిర్ ఫాల్ అవ్వడం మొదలు పెట్టగానే క్యాప్స్ పెట్టేస్తారు, క్యాప్స్ పెట్టేసుకుని తిరిగేస్తుంటారు. ఆ క్యాప్స్ పెట్టడం వల్ల గాలి ఆడక ఫర్దర్ డ్యామేజ్ పెరిగిపోతుంటుంది. దట్ ఈస్ ఇట్.